రకరకాలైనటువంటి దీపపు కుందులు, విగ్రహాలు, ఇత్తడి రాతి గౌరమ్మ సెట్ ఇవన్నీ చూస్తూ ఉంటే పొత్తడికి మించినటువంటి ఇత్తడి అనవచ్చు. బంగారానికి మించిపోయినట్లుగా కనిపిస్తున్నటువంటి క్వాలిటీలోను, ప్రైజ్‌లోను ఈ ఇత్తడి పూజా సామాగ్రి దేనికి కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఉందండి. విజయవాడలో హోల్సేల్ బ్రాస్ పూజ ఐటెమ్స్ అంటూ పార్ట్ 1గా నేను ఒక వీడియో అయితే నూకాంబిక మెటల్స్ షాప్ నుంచి అయితే వీడియో రిలీజ్ చేశానండి. చాలా అంటే చాలా మందికి కూడా నచ్చింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ వారందరూ కూడా వీరి దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే దీపపు కుందులు మాకు ఈ శ్రావణ మాసంలో వీడియో అందించగలరా అని అడిగారండి. మీకోసమే ఈ వీడియో. ఒక్కొక్క దీపపు కుందు చూస్తున్నప్పుడు ఎంత సాలిడ్‌గా ఉన్నాయోనండి. ఒక్కొక్కటి చూసారు ఎంత బరువు ఉంటాయో, అలాగే క్వాలిటీ, ప్రైస్ కూడా అలానే ఉంటాయి. మరి విజయవాడలో వీరి యొక్క షాప్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందామండి. విజయవాడలో కనదుర్గ అమ్మవారి గుడి తెలియని వారంటూ ఉండరు. అమ్మవారి గుడి కింద వినాయకుడి గుడి ఉంటుంది. వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ అండి ఈ శ్రీ నూకాంబిక మెటల్స్ వారి యొక్క షాపు. కనదుర్గ అమ్మవారి గుడికి వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదండి. ఆ ఫ్లైఓవర్కి పక్కనే ఉన్నటువంటి వన్ టౌన్ షాప్ అనమాట. వన్ టౌన్ హోల్సేల్ షాప్ అంటే అందరికీ తెలిసిందే. అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. వన్ టౌన్ హోల్సేల్ షాప్, అందులో నూకాంబిక మెటల్స్ అంటే చాలా ఫేమస్సేనండి. కాబట్టి ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఇంకా అడ్రస్ ఈజీగా తెలుసుకోవడం కోసం మీకు స్క్రీన్ మీద శ్రీ నూకాంబిక మెటల్స్ అని చెప్పి వారి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చానండి. కాబట్టి మీకు ఇంకేదన్నా అడ్రస్ గురించి డౌట్ ఉన్నట్లయితే వారు కాల్ చేసి కనుక్కోండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇక్కడ నచ్చినటువంటి పూజా సామాగ్రి ఏమైనా సరే మీ వరకు కావాలి అంటే మాత్రం కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి వారికి ఒకసారి కాల్ చేయండి. వారి వీడియో కాల్ ద్వారా వస్తువులన్నీ చూపిస్తారు. మీకు నచ్చిందంతా కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అన్నీ కూడా మనకి పండుగ పర్వదినాలే కాబట్టి విశేషమైన పర్వదినాలలో మనం దీపపు కుందుల్లో కూడా రకరకాలైన దీపాలు వెలిగిస్తూ ఉంటాము. అందుకు గాను ఇక్కడ మీకు ఈ రోజున వీరి దగ్గర ఉన్నటువంటి దీపపు కుందుల యొక్క కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దసరా దేవి నవరాత్రులలో అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు వెనకమాల మకర తోరణంగా పెడుతూ ఉంటారు కదా, అటువంటివన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా పసుపు కుంకుమ బౌల్స్తో స్టార్ట్ చేద్దామండి. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా పసుపు కుంకుమ అయితే పూజలో పెడుతూ ఉంటాం కదా, అందుకు గాను ఈ చిన్న బౌల్స్ చూసారు ఎంత అందంగా ఉన్నాయో, అంతే క్వాలిటీతో కూడా ఉన్నాయి. నిత్య దీపారాధన చేయడం దీపపు కుందుల దగ్గర నుంచి కూడా, అలాగే గుళ్ళో అవసరమైనటువంటి పూజా సామాగ్రితో సహా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పంచహారతి. చాలామంది కూడా ఏదైనా మొక్కుకొని గుళ్ళో మేము ఏదైనా వస్తువు ఇస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు పూజకు సంబంధించింది. కాబట్టి అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ప్రత్యేకంగా పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పుడు ఎక్కువసేపు దీపం వెలగాలి అంటే మాత్రం ఇటువంటి దీపపు కుందుల్లో వెలిగించినట్లయితే ఎక్కువసేపు దీపాలు అనేవి వెలుగుతూ ఉంటాయండి. అంటే అష్టలక్ష్మ దీపం కానీ, కామాక్షి దీపము, అలాగే ఈ లోటస్ దియాస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. వీటితో పాటుగా వీటికి సమానంగా ఉండేలాగా రౌండ్ షేప్తో ఈ దీపపు కుందులు చూడండి. ఇంకా ఇలాంటివి మరెన్నో రకాలైనటువంటి ఇత్తడి పూజా సామాగ్రి. ఇవన్నీ కూడా ఓల్డ్ ఫ్యాషన్ అండి. ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చినాయా అంటే శంకు చక్ర దీపాలండి. ఇందులో రకరకాలైనటువంటి సైజుల్లో మనకి శంకు చక్ర దీపాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ దీపపు కుందుల్లో కూడా కొంచెం లోతుగా ఉన్నటువంటి ఎక్కువ నూనె పట్టేటువంటి దీపపు కుందులు, కొంచెం తక్కువగా నూనె పట్టేటువంటి దీపపు కుందులు కూడా ఉన్నాయి. అలాగే ప్రైజెస్ తేడాతో, క్వాలిటీ తేడాతో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇందాక మీకు అష్టలక్ష్మి దీపం చూపించాను కదా, ఇది కుబేర కామాక్షి దీపం అండి. చాలా అంటే చాలా బాగుంది. షైనింగ్ చూసారు ఎంత బాగుందో. తులసి కోట వద్ద కూడా వెలిగించడానికి దీపపు కుందులు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఆరు బయట ఉన్నటువంటి తులసి కోట వద్ద దీపం వెలిగించేటప్పుడు గాలికి అటు ఇటు అవుతుంది కదా, అలా కాకుండా మంచి సాలిడ్గా ఉన్నట్టు దీపపు కుందులు. అలాగే లక్ష్మీ కుబేర దీపపు కుందులండి. ఇందులో స్టాండ్ ఉన్నవి, స్టాండ్ లేకుండా మనం అనుకున్న బడ్జెట్లోనే ఈజీగా తీసుకోవటానికి కూడా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా. ఇక లక్ష్మీ కుబేర దీపపు కుందులే కాకుండా ఇక్కడ మీరు చూస్తుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుందండి. ఎంత సాలిడ్గా ఉందో చూసారా. అలాగే లలిత అమ్మవారి దేవి యొక్క కుంది. ఇందులో ఇవన్నీ కూడా సింగిల్గా అలాగే డబుల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కామాక్షి దీపము. ఇక ఇవే కాకుండా అగరబత్తుల స్టాండ్ అండి. ఈ స్టాండ్ అయితే 2 in 1గా చాలా బాగా ఉపయోగపడుతుంది. పైన ఉన్నటువంటి ఆ హోల్డర్ తీసేసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే మధ్యలో అలా పెట్టుకోవచ్చండి. కమల పుష్పంలో లక్ష్మీదేవి అమ్మవారు ఆసీనురాలై కూర్చున్నట్లుగా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇటు ధూపం వేసే స్టాండ్ గాను, అటు పక్క లక్ష్మీదేవి అమ్మవారికి కమల పుష్పం గాను చాలా బాగా ఉపయోగపడుతుంది. అష్టలక్ష్ముల యొక్క దీపపు కుందుల్లో ఇది ఒక రకమైనటువంటి దీపపు కుందండి. కింద స్టాండ్ చూసారా ఎంత అందంగా ఉందో. అలాగే సాలిడ్గా ఉంది. కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగానే పడుతుంది. ఎక్కువసేపు ఈ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది.
ఇటువంటి దీపపు కుందులైతే మనం ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు మాత్రం వెలిగిస్తూ ఉంటాము. మరి నిత్య దీపారాధనకి దీపపు కుందులు కావాలి అంటే మాత్రం ఇందులో వెయిట్‌లెస్ అలాగే కొంచెం వెయిట్ ఉన్నవి కూడా ఉన్నాయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 5 ఒత్తులు వేయడానికి, 2 ఒత్తులు లేదంటే 1 ఒత్తి వేయడానికి ఈజీగా ఇలా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కూడా. ప్రతినిత్యము వెలిగించేటటువంటి దీపపు కుందులు కొంచెం డిజైన్స్ అవి లేకుండా ఉంటే బాగుంటుందండి. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా. ఇందులో మీకు రకరకాలైనటువంటి దీపపు కుందులు అన్నీ కూడా షేర్ చేస్తున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మరెన్నో రకాలైనటువంటి దీపపు కుందులు మీ అందరికి కూడా షేర్ చేస్తానండి. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అలాగే క్వాలిటీ అయినటువంటి ఎన్నో రకాలైన మోడల్స్తో కూడినటువంటి ఈ హోల్సేల్ షాపుకు రావడం వలన మనకు కావాల్సినటువంటి బడ్జెట్లో ఈ దీపపు కుందులు అయితే కొనుక్కోవచ్చండి. హోల్సేల్ ప్రైజెస్కి అలాగే రీటైల్ ప్రైజెస్కి చాలా తేడా ఉంటుంది. ఇక అక్కడ దీపపు కుందుల్లో మీకు శంకుచక్ర దీపాలు విడివిడిగాను అలాగే కలిసికట్టుగా ఇందులో కొంచెం వెడల్పుగా చిన్నవి అలాగే పెద్దవి కూడా ఉన్నాయండి. శంకుచక్ర నామాలతోటి చాలా అందంగా ఉన్నాయి కదూ. బ్రాస్లో కూడా చాలా రకాలే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నట్లయితే వేరియేషన్ కనిపిస్తుంది. కుబేర దీపం అలాగే సరస్వతీదేవి అమ్మవారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారండి. లక్ష్మీ గణపతులు చూసారా, ఒకే మోడల్తో లక్ష్మీ గణపతి సరస్వతి. ఇక అలాగే శంకుచక్ర నామంతో పూజలోకి అలంకరణగా చాలా అందంగా కనిపిస్తుంది. దీపపు కుందుల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అంతకు మించి అన్నట్లుగా విగ్రహాలకైతే లెక్కే లేదండి. ఎన్నో రకాలైన విగ్రహాలు ఇవన్నీ కూడా గుళ్ళోకి వారందరూ కూడా ఆర్డర్ మేరకు చేయించుకున్నారండి. అలాగే మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు హోల్సేల్ షాప్ కాబట్టి మీకు కావాల్సినటువంటి దేవతా విగ్రహాలని మోడల్ చెప్పి చక్కగా చేయించుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ కూడా వీరు కల్పిస్తున్నారు. మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీకు విగ్రహాల్లో మీకు సైజెస్ వారీగా కూడా చూపిస్తున్నానండి. అలాగే శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాల యొక్క విగ్రహాలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో, అలాగే అష్టగణపతుల యొక్క విగ్రహాలండి. ఇవన్నీ కూడా రావి ఆకు పైన గణపతి విగ్రహాలు ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూడండి, చిన్న కృష్ణయ్య ఉయ్యాలలో చక్కగా ఊగుతూ ఉన్నారు. విజయవాడలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి, మీరు ఏ ఊళ్ళో ఉన్నా సరే మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే వారు కాల్ అటెంప్ట్ చేసి మీకు సమాధానం అయితే తప్పకుండా చెప్తారు. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేసి మీరు క్వాలిటీని చెక్ చేసుకుని అప్పుడైతే ఈ వస్తువులన్నీ కొనుక్కోవచ్చండి. మీకు కావాల్సినవన్నీ ఇతర పూజా సామాగ్రి అన్నీ కూడా బియ్యపు గింజ దగ్గర నుంచి గుళ్ళో పెట్టే విగ్రహాల వరకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీరి దగ్గర. అందులోనూ క్వాలిటీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఇంటి ప్రధాన కుమారి సింహద్వారం పైన వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహాలు ఈ విధంగా లేదా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫ్రేమ్స్ అన్నీ కూడా చెక్కించుకుంటున్నారండి. తలుపుల మీద లేదంటే తలుపుల పైన కూడా ఈ విధంగా పెట్టించుకుంటున్నారు. అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీరి షాప్లో ఉన్నటువంటి అవైలబిలిటీ అంతా కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తున్నానండి. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ డౌట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే శ్రీ నూకాంబిక మెటల్స్ వారి యొక్క షాప్లో నేను స్వామివారి యొక్క విగ్రహాల గురించి నేను ముందుకు ఒక వీడియో పెట్టున్నానండి, పార్ట్ 1. ఆ వీడియో కూడా మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే చూడండి. మంచి యొక్క కలెక్షన్ అందులో పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. కాబట్టి వీడియో చేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ వీడియో 10 మందికి రీచ్ అవ్వడానికి మీ లైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు వీడియోలో మీకు ఏ పూజా సామాగ్రి నచ్చింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.